ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది ఎంత మినిస్టర్ అంతా అక్కడ మినిస్టర్ వాళ్ళ దగ్గర అక్కడ మినిస్టర్ గారు 21.8 ఈ పేపర్కి ఇప్పుడు మనం లైనింగ్ అండ్ రీటైనింగ్ వర్క్ తర్వాత మళ్ళీ మన అది 3 ఫాలో 43లో 10 వచ్చి డెడ్ స్టోరీ, 53లో 53, ఓకే 53లో 10. ఈ రిజర్వాయర్ ద్వారా మనం 3 ఫాలో ద్వారా మనం 4,40,000 2 ఇది కంబం చెరువా? దీనికి మనం కంబం చెరువులో ఎంత కెపాసిటీ? 3.38 4 టీఎంసీ. దీనికి కనెక్టివిటీ నేరుగా నల్లమల సాగర్ నుంచి వెళ్ళిపోతుందా? లేదు, సైడ్ నుంచి చాలా. ఇక్కడ ఇది పెట్టారేంటి? తప్పు పెట్టారు సార్. ఇది పక్క నుంచి వెళ్తాం చూసారు సార్. ఇది అవుట్ సైడ్ బండ్ చాలా ఉంది కాదు. ఇక్కడ నుంచి పెట్టారేంటండి సార్? ఇది నల్లమల సాగర్ నుంచి కనెక్షన్ వచ్చి డైరెక్ట్గా ఖమ్మం చెరువులో జాయిన్ కాదు. దాని గట్టు అవతల నుంచి కెనాల్ వెళ్తుంది వచ్చి మళ్ళా తిరిగి వచ్చి ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ కిందకు పోతాం. దీనికి ఇది ఎలాగ వచ్చి ఇది అంటే కంబం చెరువుకు రావా? ఖమ్మం చెరువుకు వదిలిపెట్టి మిగిలినట్టు కూడా డైరెక్ట్ గా అంటే చాలా సార్లు ఏంటంటే చెరువులో పెట్టి చెరువు అవతల నుంచి ఆఫ్ అయిపోతుంది. అందులో అట్ట కాదు, బోత్ ప్యారలల్ గా ఉంది. అండ్ కావాలంటే కనెక్షన్ ఇది ఉంది, వదిలితే చెరువులోకి వెళ్ళిపోతుంది, కట్టేస్తే వేరే చోట సపరేట్ ఫ్లూ ఇస్తారు. వచ్చింది ఏంటంటే మీకు అక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఆ కెనాల్స్ ద్వారా కోరుమామిళ్ళ, కలసపాడు, మేజర్, గిద్దలూరు, కోరుమామిళ్ళ. ఇప్పుడు ఇక్కడ నుంచి కంబం నుంచి నేరుగా యాజ్ ఆన్ టుడే ఆ కెనాల్ ఉంది కదా, వెస్టర్న్ మెయిన్ కెనాల్ ఉంది కదా, యాజ్ ఆన్ టుడే ఉంది కదా అని అడుగుతా. కంబం నుంచి ఈ కంబంకి వచ్చి ఇట్లా వచ్చే కెనాల్ అవుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది? గుండ్లకమ్మ రివర్ వరకు వెళ్తాం. గుండ్లకమ్మ రివర్ కైండ్ ఆఫ్ మేజర్ రిలీఫ్ ఏరియా అంతా ఆల్మోస్ట్ పెరుగుతున్న రాళ్లపాడు అటు సైడ్ ఈ కెనాల్ ఫైనల్ గా రాళ్లపాడు రిజర్వాయర్ దగ్గర కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ అవి 2 చిన్న చిన్నవి ఉన్నాయా? తురుమెళ్ల రిజర్వాయర్ పైన వచ్చే కొందికి గుండ్ల బ్రహ్మసాగర్, బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం అవుతుంది. ఇది అవుతుంది. అది ఎంత కెపాసిటీ గుండ్ల బ్రహ్మేశ్వరం? ఇది ఎంత? తురుమెళ్ల